ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం బిగిస్తున్న ఉచ్చు కేసీఆర్ కు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అందరూ కూడా లైక్ చేయండి, దయచేసి లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సీఎం అమెరికా టూర్ నేపథ్యంలో వాయిదా పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికలా తిరిగి మొదలు పెట్టాలని ఏదైతే కాంగ్రెస్ భావిస్తుందట. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ నుంచి రాగానే ఈ టాస్క్ ను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. అమెరికాలో ఉన్నటువంటి సీఎం ఇప్పటికే స్టేట్ కు చెందిన తన కోర్ టీమ్ కు పలు సూచనలు ఇచ్చినట్లు కూడా తెలిసింది. అయితే జాయినింగ్ స్పీడప్ చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు వివరించారట. కాంగ్రెస్ లో జాయినింగ్స్ కు స్వల్ప బ్రేక్ పడడంతో బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లేందుకు కూడా ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు కాంగ్రెస్ అయితే పసిగట్టిందట. దీంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు జరగకుండా అడ్డుకునేందుకు పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని సీఎం తన టీంకు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారట. సీఎం వచ్చేలోపు చేరికలను ఎమ్మెల్యేలు సిద్ధం చేయాలని కోర్ టీం లీడర్ హడావిడి అయితే చర్చలు కొనసాగించడం గమనం. ఇక భరోసాకు బ్రేక్ కారణం అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరే ఎమ్మెల్యేలకు స్పష్టమైన భరోసా లభించడం లేదని ఇప్పటికే చేరిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసిందనమాట. జాయినింగ్ సంబంధంగా పార్టీలో గుర్తింపు, రాజకీయ భవిష్యత్తు, నియోజకవర్గాల అభివృద్ధి వంటి వాటిపై కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో భరోసా రావట్లేదని ఆయన ఫీల్ అయినట్టు తెలిసిందట. ఇప్పటికే దానం నాగేంద్ర, ఖైరతాబాద్, కడియం శ్రీగారి, శేషనాన్పూర్, తెల్ల వెంకట్రావు, భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్పాడ, సంజయ్ కుమార్, జగిత్యాల, కాల యాదవ్, చెవెళ్ళ, ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల, ప్రకాష్ గౌడ్, ఏదైతే రాజేందర్, అరికపూడి, గాంధీ, షేర్లింగలపల్లి, మైపాలరెడ్డి, పటన్ చెరువుతో పాటు ఎమ్మెల్స్ భానుప్రసాద్, బసవరాజ్, సారయ్య, దండే విఠల్, ఇక ఎంఎస్ ప్రభాకర్, యోగ్య, ఏదైతే మల్లేశం, బుగ్గరాజు, ఇక దయానంద్ కాంగ్రెస్ కండువా అయితే కప్పుకున్నారనమాట. అయితే ఆయా నేతలు ఎవరికి ఇప్పటి వరకు పార్టీలో సముచిత స్థానంతో పాటు 10 ప్రమోషన్ క్లారిటీ లేదు. దీంతో కాంగ్రెస్ లోకి రావాలనుకునే ఎమ్మెల్యేలో ఒకరిద్దరు తాజాగా బీజేపీ ముఖ్య లీడర్తో టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం. దీంతో వారిని కాంగ్రెస్ లోకి గుంజుకునేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు అయితే అమలు చేయాల్సిన అవసరం ఉందని తన కోర్ టీం కు వివరించారట. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ ను మొత్తం ఖాళీ చేసి బీఆర్ఎస్ ఎల్పీని తనలో అనగా కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని ఏదైతే పసిగట్టినట్లు మొత్తానికి అయితే గతంలో చెప్పారు. అనుకున్న విధంగానే మొత్తానికి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అందించారు. సో ఎంతమంది జాయిన్ అవుతారు ఏందనేది సీఎం రేవంత్ రెడ్డి అయితే రావడంతోనే స్కీమ్ ప్రారంభం. ఇక కాంగ్రెస్ నుంచి అంటే బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళనున్నట్లు రాజకీయ నిపుణులు కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.